ఈ ఈ విషయానికి వస్తే పర్టికులర్గా ప్రవాహం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. రామ్మోహన్ గారు చెప్పినట్లుగా ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. మాకు ఇస్తేనే మేము ఓటేస్తాం, మాకు మీరు ఇస్తేనే ఓటుకు వెళ్తాం, లేదంటే వెళ్ళాం. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కొన్ని గ్రామాల్లో ఆ గ్రామ పెద్దనో లేదంటే ఆ ఇంటి పెద్ద ఆ ఊరు పెద్దో ఆ నుంచుని పోయి ఆ మొత్తం ఓటర్లందరినీ బ్లాక్ చేసి ఈవినింగ్ లేదంటే సాయంత్రం పోలింగ్ డే రోజు రాజకీయాలు నడుపుతున్న సందర్భాలు కూడా చూసాం. మాకు ఇంత అమౌంట్ ఇస్తే కానీ, ఇంత స్టేక్ ఆఫ్ అమౌంట్ ఇస్తే కానీ మేము వచ్చి ఊరంతా ఇప్పుడు ఓటు వేయదు, ఓటు వేసే పరిస్థితి లేదు అని డిమాండ్ చేస్తున్నప్పుడు పరిస్థితుల రీత్యా అమౌంట్ కూడా డబ్బులు కూడా వాళ్ళ చేతులకు అందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో ఈ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉంటారు, ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వాళ్ళు, పోలీసులు ఉంటారు, వీడియో వీక్షణ బృందం ఉంటారు, వీడియో తీసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారనే ఒక ప్రశ్న కూడా ఒకటి ఉంటుంది. మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది డబ్బులు పంచుతున్నారని, డబ్బులు పంచారని. పైగా ప్రచారం మౌత్ పబ్లిసిటీ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ అధికారులకు వెళ్ళదు. అదే నియోజకవర్గంలో ఉండే అధికారుల దగ్గరికి మాత్రం ఆ విషయం వెళ్ళదు. ఎట్లా ఇది? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు చెప్పిన పాయింట్ దగ్గర నుంచే నేను వస్తాను. ఏమిటి అని అంటే, ఎందుకు తెలియటం లేదు డబ్బులు పంచేది అని అంటే, ఎవరన్నారు తెలియదని? తెలుసు. ఏ ప్రాంతంలో డబ్బులు ఎవరు పంచుతున్నారు, ఏ సమయంలో పంచుతున్నారు అన్నీ తెలుసు. అధికారులకు కూడా ముందే ఓటాలు అంది. ఎవరు అధికారులు? ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఎవరన్నా అధికారులు ఉంటారా? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగి వస్తారా? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఉద్యోగులు, అధికారులు వాళ్లే కదా. వాళ్ళందరికీ ఓటాలు ఇచ్చిన తర్వాత ఎక్కడైతే పంచుతున్నారో అటువైపు వాళ్ళు అక్కడ ఘర్షణ లేకుండా చూస్తారు. ఇక్కడే ఎప్పుడైతే డబ్బులు పంపిణీ చేస్తున్న గొడవలో కొంతమందిని పట్టుకోవటం ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఎక్కడైతే బలంగా ఉండేటువంటి ఒక పార్టీ ఆ ఎన్నికల కమిషనో ఎన్నికల అధికారులు ఆర్ఓల దగ్గరకు వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతంలో పంచున్నారని వాళ్ళ వ్యతిరేక వర్గం మీద సమాచారం ఇచ్చి ఆ విధంగా దాడులు చేస్తున్నట్టు సందర్భంలో తప్ప ఇంకొక సందర్భంలో దొరకదు. అవును, ఇక్కడ మనము కీలకమైనటువంటి ఉపరితలం మీద ఉండేటువంటి అంశాల మీద డిస్కస్ చేసే కన్నా కూడా అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి, డిస్కస్ చేయాలని నా ఉద్దేశం. ఇక్కడ ఏమిటి అని అంటే, మీరు ఎవరు ప్రస్తావన చేసినా మీరేమో కొంచెం సున్నితంగా ప్రస్తావన చేశారు. ప్రజలు కూడా డబ్బులు అడుగుతున్నారు, కొంతమంది డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. ఇవన్నీ చాలా రేర్ కేసెస్ అండి. మీరు ప్రజల్ని ఎవరిని కూడా మీరు అన్నారని కాదు, కానీ ఎక్కువ మంది ప్రజలను దోషులుగా చూపిస్తున్నారు. ప్రజలు డబ్బులు ఇవ్వాలని నేర్చుకుంటున్నారు, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారని చెప్తున్నా. అదేం మంచి ఎడ్యుకేషన్ కాదు కదా. ఒకటి ఏమిటి అంటే, మీరు ఒక్కసారి గమనిస్తే ఎప్పుడైతే ఈ విధమైనటువంటి డబ్బులకు ముందు వస్తువులు ఇచ్చేటువంటి సందర్భం కానీ ఇవన్నీ కానీ ఏం చేసేవాళ్ళు అంటే, ప్రజలు వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు ఇస్తేనే మాత్రమే తీసుకునేవాళ్ళు అండి. ఒకప్పుడు కనీసమైన ఆ నిజాయితీ ఉండేది. తర్వాత ఏమైంది అంటే వీళ్ళు ఎవరైతే ఒక పార్టీకి తీసుకున్న తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు వస్తే మేము డబ్బులు తీసుకో, మేము మీకు ఏమనంటే అలాంటి వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరు ఓటేస్తారో ముందే తెలిసిపోతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో వాళ్ళు ఓడిపోతే ఆ పలానా అభ్యర్థి వీళ్ళ మీద కక్ష కట్టి తర్వాత వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రజలకి ఒక ఆప్షన్ అనేది లేక వాళ్ళకి ఎవరిచ్చినా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరు ఓటేయాలో వాళ్ళకు ఓట్లు ఇస్తారు. ఇది జరుగుతున్నటువంటి పరిణామం. ఇక్కడ నేనేమంటానంటే, ప్రజలు మాత్రం ఈ విధమైనటువంటి డబ్బులు కావాలని మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఆ విధంగా అడిగింది లేదు. వాళ్ళు అది ఇస్తేనే వేస్తామన్నటువంటి రేర్ కేసెస్ ఎక్కడో ఒకటి తప్ప. ఇచ్చినప్పుడు తీసుకున్న తర్వాత కృష్ణాంజనేయులు గారు ఇచ్చినప్పుడు తీసుకున్న తర్వాత అదే ప్రజలు పలానా సమస్య ఉంది అని చెప్పి మళ్ళీ అదే నాయకుడి దగ్గరికి వెళ్తే, నీకు డబ్బులు ఇచ్చింది దేనికి నేను అన్న సందర్భాలు కూడా మనం చూసాం. వీడియోలతో సహా బయటకు వచ్చినాయి. సో దాని గురించి ప్రజలకు అదే అవగాహన కల్పించండి కృష్ణాంజనేయులు గారు. దాని గురించి ఒక్క చిన్న పాయింట్ అండి, అందరూ అర్థం కావాల్సినటువంటి ఒక లాజిక్ ఏంటో చెప్పన్నా. మన ఐపీసీ ప్రకారంగా యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఏముంటుంది, తీసుకోవటము అనేటువంటిది డబ్బులు ఎంత నేరమో ఇవ్వడం అంతే నేరం. మరి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో మాట్లాడినటువంటి వీడియోలో వాళ్ళు చేసి అందరూ అని అన్నారు, అబ్బో ఆయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి గట్టిగా అడిగారు. వెంటనే అతని మీద ఈ యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి ఫస్ట్. అదే విధంగా అన్న రాంబాబు మాట్లాడారు, వైసీపీ ఎమ్మెల్యే, మేము ఉత్తినే సేవ చేయడానికి వచ్చామా, ఎలక్షన్ అంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, అంత సంపాదించడానికి ఎలక్షన్స్కి వచ్చాను అని అన్న రాంబాబు కూడా మాట్లాడారు ఎమ్మెల్యే.
అదే పెద్దలు నేనేమంటాను అంటే డబ్బులు ఇవ్వటం అనేటువంటిది కూడా నేరం. ఇది ఎవరైతే ప్రజాప్రతినిధులు డబ్బులు ఇస్తున్నారో మొదటి నేరస్తులు, నిందితులు వాళ్ళు. అదే విధంగా రాజకీయ పార్టీలు. మీరు ఒక్క అంశాన్ని గమనించండి, మనం ఎక్కడ అసలు మూలంలో ఉండేటువంటి అంశాన్ని వదిలిపెట్టి ఉపరితలం మీద చాలా అంశాలను డిస్కస్ చేస్తాం. నేనేమంటానంటే మొన్నటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ విషయం అనేటువంటిది బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు, బయటికి రాదని వీళ్ళు అనుకున్నారు. ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకోలు కదా, ఇవన్నీ లంచాలు కదా, ఇవన్నీ ముడుపులు కదా, ఈ రాజకీయ పార్టీలే కదా తీసుకుంటుంది. వీళ్ళందరూ తీసుకున్నటువంటి ఈ డబ్బులతోనే కదా ఇప్పుడు ప్రజల్లో కొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఆగాలి? ఆ రాజకీయ పార్టీలకు వచ్చేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో ఆగాల్సినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటకు వచ్చాయి. మరి ఆ రాజకీయ పార్టీలకి ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారంటే ఆ పారిశ్రామికవేత్తలు అవినీతికి పాల్పడి వాళ్ళు ఈ రోజున రాజకీయ పార్టీలకి, ప్రజాప్రతినిధులకి, అదే విధంగా రాజకీయ ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అసలు నేరం అనేటువంటి కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద సబ్ కాంట్రాక్ట్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్లు కానీ, దేశంలో ఉన్న కాంట్రాక్ట్ కానీ సంపాదించుకోవాలంటే ఆ కాంట్రాక్టర్లకి, ఆ సంస్థలకి ఉన్నటువంటి మార్గం అదే కదా, తాయిలాలు ఇవ్వడం. ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున అధికారికంగా ఎలక్టోరల్ బాండ్స్ కనపడ్డే మనకు అధికారికనే, దానికి ఒక 4-5 రెట్లు ఎక్కువే ఇంకా మనకు కనపడినటువంటి అనామత్తుగా ఎన్నో విరాళాలు, ఎంతమందో లంచాలు ఇచ్చేటువంటి పరిస్థితి కదా ఇప్పుడు ఈ రోజున కొనుగోలు చేస్తున్నట్టు. ఓట్లు కొనుగోలు చేస్తుంది రాజకీయం మొత్తాన్ని కూడా, ప్రధానమైనటువంటి రాజకీయం. అదే విధంగా పాలిటిక్స్ కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సామాన్యులు సేవ చేసేటువంటి వాళ్ళు రాజకీయంలోకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఈ రోజుల్లో ఎవరున్నారు సార్ సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి నేనేదో సాధించాలనుకునేటువంటి నాయకుడు ఉన్నాడా? ఉంటే అతను నాయకుడు అవుతున్నాడా? అసలు నాయకుడిగా అవనిస్తున్నారా? రైట్, దాని గురించి చాలా విషయాలు రానివ్వటం లేదు. అదే క్వశ్చన్. ఈ రోజున ఈ విధమైన డబ్బు ప్రధానమైన రాజకీయం, కార్పొరేట్ రాజకీయాన్ని తీసుకొచ్చారు. రైట్. యా, పాపారావు గారు చాలా విషయాలు బయటకు వచ్చాయి. మనం ఒకటి మాట్లాడితే ఒక విషయం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే